ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ కార్తీక మాసంలో కార్తీక బహుళ ఏకాదశి నవంబర్ 15, 2025 శనివారం నాడు వస్తుంది. దీన్ని ఉత్పత్తి ఏకాదశి, సర్వ ఏకాదశి అని కూడా అంటారు. ఎంత పవర్ఫుల్ అంటే ఈ ఏకాదశి రోజు కొన్ని తేలికైన పరిహారాలు చేసేవారికి జాతకరీత్యా ఉన్న దోషాలన్నీ పోతాయి. ఈ ఏకాదశి తిథి ఏకాదశి పుట్టిన తిథి అంటారు. ఇది శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన రోజు. చాలా కార్తీక మాసంలో వస్తుంది. నవంబర్ 15 శనివారం నాడు ఉంది. ఎవరికైనా సరే జాతకంలో ఏలునాటి శని కానీ, లేదా శని మహర్దశ కానీ, అంతర్దశ కానీ, విదశ, సూక్ష్మదశ, జాతకరీత్యా శని భగవానుడు బాగోలేదు. అలాంటి వారు ఈ శనివారం అంటే నవంబర్ 15 మీరు విధిగా ఆ రోజు ఒక పూట ఉపవాసం ఉండి విష్ణాలయంలో కానీ, శివాలయంలో కానీ, లేదా జమ్మి చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ నువ్వుల నూనెతో దీపం వెలిగించి 3 ఒత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించి మీరు ఒక అరగంట సేపు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని, ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని, ఓం నమ శివాయ లేదా నమ శివాయ ఈ మంత్రాన్ని మనసులో ప్రశాంతంగా ఫోను ఇవన్నీ పక్కన పెట్టి ఒక 2 నిమిషాలు అనుకోండి. ఆ మంత్రాన్ని ఒక 2 నిమిషాలు, ఈ మంత్రాన్ని ఒక 2 నిమిషాలు, ఇలా 2 నిమిషాలు అనుకోండి. ఇలా ఒక 10 నిమిషాల సేపు చేయండి. తర్వాత ఒక చిన్న మంత్రం మీరు కంపల్సరిగా ఈ మంత్రాన్ని ఒక 20 నిమిషాల సేపు అనుకోండి. ఓం కార్తీక దామోదరాయ నమః, ఓం కార్తీక దామోదరాయ నమః అని మంత్రాన్ని 20 నిమిషాలు అనుకోండి. మీ జాతకంలో శని భగవానుడి చేత వచ్చే సమస్యలు తొలగి లక్ష్మీ యోగం కలుగుతుంది. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. పీరియడ్స్ ఉన్నప్పుడు మాత్రం, ఇంట్లో పీరియడ్స్ ఉన్నప్పుడు మాత్రం చేయకండి. అదొకటి గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.